వెల్కమ్ టు హిందూ న్యూస్ 9. చదువుల తల్లి సరస్వతి దేవి అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చే పుణ్యక్షేత్రం బాసర. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అత్యంత పురాతనమైన చారిత్రక ప్రావీణ్యం కలిగిన ఒక అద్భుతమైన సరస్వతి దేవి ఆలయం ఉందన్న విషయం రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంతమందికి తెలుసు? అదే కొలను భారతి క్షేత్రం. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో చారుగోసిని నది తీరాన కొలువైన ఈ ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. రాజుల కాలంలో విద్యాపీఠంగా వెలిసిన ఈ అరుదైన ఆలయ విశేషాలపై ప్రత్యేక కథనం. దట్టమైన నల్లమల అడవుల్లో కనువిందు చేసే ప్రకృతి సౌందర్యం, అన్ని కాలాల్లోనూ నిండుగా ప్రవహించే చారుగోసిని నది, వీటన్నిటిని మధ్య స్వయంభూవుగా వెలిసింది శ్రీ కొలను భారతి అమ్మవారు. ఉమ్మడి కర్నూలు జిల్లా, ప్రస్తుతం నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని శివపురం గ్రామానికి సమీపంలో ఈ క్షేత్రం కొలువై ఉంది. ఈ దేవిని దర్శించుకుంటే అజ్ఞానమనే చీకట్లు తొలగిపోయి జ్ఞాన జ్యోతులు వెలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దేశంలోని ఇతర సరస్వతి ఆలయాలకు భిన్నంగా ఇక్కడ అమ్మవారి చేతుల్లో వీణకు బదులుగా వేదాలు ఉంటాయి. అందుకే దేవిని ఇక్కడ పుస్తకపాణి అని పిలుస్తారు. గర్భాలయంలో అమ్మవారి ఎదుట సాక్షాత్తు ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించినట్లు భావించే శ్రీచక్రం ఉండడం ఈ క్షేత్రంలో యొక్క మరొక అద్భుత విశేషం. ఈ ఆలయ నిర్మాణ చరిత్రను పరిశీలిస్తే ఇది రాజుల కాలం నాటి ఎన్నో చారిత్రక ఘట్టాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. కృతయుగంలో సప్త ఋషులు ఇక్కడ యాగం చేయడానికి వచ్చినప్పుడు వారి సంరక్షణార్థం సరస్వతీదేవి ఇక్కడ స్వయంభూగా వెలిసిందని స్థల పురాణం చెబుతుంది. ఈ ప్రాంతానికి వర్ణతీర్థం అని కూడా పిలుస్తారు. చాళుక్యుల కాలంలో శాసనాల ప్రకారం ఈ ఆలయానికి 11వ శతాబ్దంలో చాళుక్య రాజు మల్లభూపతి, ఈయనే స్థానికంగా జనమే జయరాజు అని పిలుస్తారు, వీరు నిర్మించారని ఇక్కడ ప్రతీతి. ఈ కాలంలో ఇది గొప్ప విద్యా కేంద్రంగా వెలిసింది. చాళుక్యుల తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన పల్లవులు, నోలంబ రాజులు, అలాగే విజయనగర సామ్రాజ్య రాజులు సైతం ఈ ఆలయాన్ని విశేషంగా ఆదరించారు. అమ్మవారి ఆలయం చుట్టూ రాజుల కాలంలో నిర్మించిన ప్రాచీన శివాలయాలు, సప్తలింగాలు ఉన్నాయి. కాలగర్భంలో ఇవి కొంతమేర శిథిలావస్థకు చేరినప్పటికీ నాటి అద్భుతమైన రాతి శిల్పకళ వైభవాన్ని అవి నేటికి కళ్ళకు కడతాయి. అసలు కొలను భారతి అనే పేరు ఎలా వచ్చిందంటే, నల్లమల్ల కొండలపై నుంచి వచ్చే సెలయేరు ఇక్కడ ఒక పెద్ద కొలను చెరువుగా మారుతుంది. ఈ పవిత్రమైన కొలను ఒడ్డున భారతీదేవి అనగా సరస్వతీదేవి కొలువై ఉండడం వల్ల దీనిని కొలను భారతి అనే పేరు స్థిరపడింది. పూర్వం కొల్లం అని పిలిచి కాలక్రమేణా కొలను భారతిగా మార్చారు. ప్రతి ఏటా వసంతమి పంచమి, దసరా నవరాత్రులు సమయంలో ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంటుంది. శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ పుణ్యక్షేత్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తే వారు విద్యా బుద్ధుల్లో అత్యున్నత స్థాయికి ఎదుగుతారని భక్తుల నమ్మకం. రాజుల కాలం నాటి నిర్మాణ శైలికి, ప్రకృతి రమణీయతకు, ఆధ్యాత్మిక ప్రశాంతతకు నిలయం ఈ కొలను భారతి క్షేత్రం. దక్షిణ భారతదేశంలోనే అరుదైన తెలుగు బాసర క్షేత్రాన్ని పర్యాటపరంగా మరింత అభివృద్ధి చేస్తే జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లే అవకాశం మెండుగా ఉంటుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇది కొలను భారతి అమ్మవారి సంపూర్ణ చరిత్ర. జై హింద్, భారత్ మాతాకు జై.